వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మానవుల చావు ఖాయమైందా? ప్రకృతి వినాశనం తప్పదా? ప్రళయ సంకేతాలు మనం అర్థం చేసుకోవడం లేదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉంది. సముద్రం అనేక రహస్యాలను దాచిపెట్టిన అద్భుతమైన లోకం. కానీ కొన్నిసార్లు ఆ గాఢ రహస్యాలు అనూహ్యంగా మన ముందు ప్రత్యక్షమవుతాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో 150 కిల్లర్ వేల్స్ ఒకేసారి చనిపోవడం, సాధారణంగా 5,000 మీటర్ల లోతులో నివసించే బ్లాక్ డెవిల్ ఫిష్ ఒడ్డుపైకి చేరుకుని మరణించడం, అలాగే భూకంపాలకు ముందుగా బయటకు వచ్చే ఓర్ ఫిష్ సముద్ర ఉపరితలానికి రావడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఘటనలు ప్రకృతి విపత్తుల శకునమా, భూకంపాలకు సునామీలకు సంకేతమా అనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఓర్ ఫిష్ భూకంపాల ముందు కనిపించే చేప. ఓర్ ఫిష్ అనేది చాలా అరుదుగా కనిపించే చేప. సాధారణంగా 3,000 నుంచి 5,000 మీటర్ల లోతులో జీవించే ఈ చేపలు భూకంపాల ముందు బయటపడతాయని జపాన్ వంటి దేశాల్లో ఓ నమ్మకం ఉంది. 2011వ సంవత్సరంలో జపాన్లో వచ్చిన భారీ సునామీకి ముందుగా ఈ చేపలు ఎక్కువగా బయటపడ్డాయి. శాస్త్రవేత్తల ప్రకారం భూకంపాల ముందు భూమి క్రింద జరిగే టెక్టోనిక్ ప్లేట్ కదలికలు సముద్రంలోని ఈ చేపలను పైకి తీసుకురాగలవు. బ్లాక్ డెవిల్ ఫిష్ చాలా లోతైన సముద్రాలలో మాత్రమే జీవించే జీవి. సాధారణంగా 6,000 మీటర్ల లోతులో ఉండే ఈ జీవి సముద్ర ఉపరితలానికి రావడం చాలా అరుదైన సంఘటన. దీని మరణం సముద్ర ఉష్ణోగ్రత మార్పులు, ఆక్సిజన్ స్థాయిల మార్పులు లేదా భూకంపాల కారణంగా జరిగి ఉండవచ్చు. ఎక్కడో కింద నివసించే జీవులు అకస్మాత్తుగా పైకి రావడం అనేది అంత తేలికగా తీసుకునే విషయం అయితే కాదు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఒకేసారి 150 కిల్లర్ వేల్ గుంపు చనిపోవడం ప్రపంచానికి పెద్ద ఆశ్చర్యం కలిగించింది. కిల్లర్ వేల్స్ చాలా తెలివైన జీవులు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఓర్కాలు మరణించడం అంటే ఇదే మొదటిసారనే చెప్పొచ్చు. ఈ ఘటనలన్నీ ఒకేసారి జరుగుతున్నాయి అంటే ఇది ఖచ్చితంగా సముద్రంలో అనేక మార్పులు జరుగుతున్నాయనే సంకేతమే. భూకంపాలు, సునామీలు వచ్చే ముందు ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ సంఘటనలన్నింటినీ పరిశీలిస్తున్నప్పటికీ భవిష్యత్తులో పెద్ద ప్రకృతి విపత్తుల ప్రమాదం ఉందా అనే అనుమానం కలుగుతోంది. సముద్ర జీవుల ప్రవర్తనలో ఇలా అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం తేలికగా తీసుకోకూడదు. ఇప్పటికైనా మానవుల్లో చలనం రావాలి. సముద్రాలను, ప్రకృతిని నాశనం చేయటం మానుకోవాలి. లేదంటే ప్రకృతి చేతిలో మానవజాతి వినాశనం తప్పదు. ప్రకృతికి అది పెద్ద పని కూడా కాదు.